పాపం 6 గంటలకు వచ్చిన రైతులు ఇప్పుడు నువ్వు వచ్చేదాకా స్టార్ట్ చేయదంటే నువ్వు వచ్చేది ఎప్పుడు వీళ్ళకి ఇచ్చేది ఎప్పుడు ఏమడతలేదు ఏడున్నావు తొందరగా ఇప్పుడు 4 రోజుల నుంచి లైన్ కట్టింది 4 రోజులకు వచ్చింది ఒక్క లారీ దానికి నువ్వు రావాలి ఒక్క సంచి ఇవ్వాలి వాళ్ళు బతకన్నారా మరి పిల్లలు ఏమంటున్నారు నువ్వు వచ్చేదాకా ఇచ్చులేదంటు మరి స్టార్ట్ చేయండి తొందరగా స్టార్ట్ చేస్తే మరి ఇచ్చేస్తే 2 సంవత్సరాలు ఇస్తే పోతారు కదా 6 గంటలకు వచ్చి 5 గంటలకు వచ్చి లైన్లో నిలబడ్డారు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు టిఫిన్ చేయొద్దు చాయ్ తాగద్దు మరి బాత్రూమ్ పోవద్దు ఈయనే కూర్చోవాలి తొందరగా వచ్చి స్టార్ట్ చేయి 4 లారీలు ఎక్కువ తెప్పి అదే ఏం సతాయించు ఏంది జనాలు సాగుకుంటున్నారు ఒక సంచి ఇస్తా 2 సంచులు ఇస్తా ఏందే ఇది ఎన్నిసార్లు తిరిగానే వాళ్ళు కూడా పనిచేస్తలేమన్నా లేట్ అయితే చిన్న చిన్న డబ్బకు ఓడి పడుతుందా సార్ యోగి డబ్బకు ఓడికి పని అయిపోయింది సార్ ఓడికి పని అయిపోయింది టైం అంతా వేస్ట్ అయిపోయింది ఒక మనిషి గంట అంటే ఎండాకాలంలో తెచ్చి స్టాక్ స్టాక్ లేక అది 6 వచ్చే వరకు అందుతలేదు వీటి ముందు ఉన్న పద్ధతే కొత్త పద్ధతి ఏం కాదు ఎక్కడ చేసినట్టు తెచ్చిపెట్టుకుంటూ మనకి సార్ ఏం చేసినట్టు ఎండాకాలం తెచ్చిపెట్టుకుంటారు మన గడ్డి చెప్పి ఎవరి జిల్లా వాళ్ళు చూసుకొని ఎండాకాలం జిల్లా వంట తెచ్చిపెట్టుకోవడానికి ముందే నింపెట్టు కనుక అసలు లేకుండా స్టాక్ లేక వాటికి ఏ శాతం కాక ఒక్క సంచి ఓటీపీ పెట్టు సతాయించారు ఇట్లా ఇక తిరగలేక నానో కొనుక్కపోతారు అని పంచాయతీ ఆ నానోది ఏంది అది 280 రూపాయలు డబ్బా 230 ఉన్నది ఆ స్ప్రే చేయాలంటే 500 రూపాయలు అవుతుంది మరి ఇదేమో 280 వచ్చాయి నానో చేయాలంటే 780 అవుతుంది అంటే 500-600 ఎక్కువ అవుతుంది మిషన్ స్ప్రే మిషన్ వాడు గంటతో ఎకరానికి 500 తీసుకుంటారు మరి 500 దానికి డబ్బాకు 220 అంటే 720 అవుతుంది ఈ సంచి ఏమో 280 అంటే ఇట్లా మేము తిప్పలు పెడితే సదాయిస్తే నానో కొనుక్కొని పోతారని లంక పిచ్చింది చేస్తారు మనం తిరగలేక యాస్టకి వచ్చి అది వంకపోతారు అని లంక పంచాయతీ ఇది చేశారు అందుకే న్యాయం చెప్తున్నారు కదా ఈ మధ్యలో ఏమో మేడం ఇట్లా మరి చెప్తున్నారు మరి ఆ స్ప్రేయర్ ఇచ్చేద్దాన్ని ఏమంటారు డ్రోన్ 500 రూపాయలు ఇవ్వాలి 500 ఏంటంటే నాను దీని లెక్క పనిచేస్తలేదు మనం దీంట్లో వేసినట్టు యూరియా వేసినట్టు నాను అంత ఫలితం వస్తలేదు చెప్తున్నారు